వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి ఆధ్వర్యంలో ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొని ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఓబన్న చేసిన త్యాగాలు, సమాజ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని కోదండరాం కొనియాడారు। ఒడ్డెర కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని ఓర్సు తిరుపతి డిమాండ్ చేశారు। బహుళార్థక సాధక ప్రాజెక్టులకు ఒడ్డెర్ల పాత్ర చాలా ముఖ్యమని మరియు ఒక ఊరికి ఊరు పోవడానికి ఆ రోజు ఆధునిక యంత్రాలు లేవు। ఒడ్డర్లే ఎక్కడ రోడ్డు పడితే అక్కడ గుడాలు వేసుకొని ఉండి మట్టి కందికాలు తీసి మట్టి పోసి బండ కొట్టి మరి బర్మలు పేలి ప్రాణాలు పోతున్న దేశ సేవ కోసం వాళ్ళు పనిచేసినారు। అట్లాంటి ఒడ్డర్లకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి గుర్తింపు లేదు। వారి ఒడ్డెర కులానికి ఎలాంటి అభివృద్ధి పథకాలు లేవు కనుక ఒడ్డర్లు ఇప్పటికి కూడా అజ్ఞాతవాసంలో ఉన్నారు కనుక ఈ ఒడ్డర్ల గురించి చట్టసభలలో మాట్లాడి ఒడ్డర్లకు అన్ని విధాలుగా హక్కులు కల్పించే విధంగా మరియు ఒడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తారని వారు మా ఒడ్డర్లకు మాట ఇవ్వడం జరిగింది। ఒక పోరాట యోధుడు ఆయన ఉయ్యాల నరసింహారెడ్డితో పాటు కలిసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి వ్యక్తి ఆయన। అప్పుడు సైన్యాధ్యక్షుడిగా పనిచేసింది। అంత మాత్రమే కాదు, ఆ వడ్డర్లందరినీ ఐక్యం చేసి ఆ జాతిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళటానికి కృషి చేసినటువంటి వాడు। అట్లాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా ఎవరైనా ఆయనను స్ఫూర్తిగా ఆయన వేసిన తొవ్వలోనే ముందుకు సాగి అభివృద్ధి చెందాలని కోరుకుంటారు। ఇలా వడ్డర్లు కోరుకునేది ఏమంటే ఈ దేశంలో ఏ భవన నిర్మాణం జరిగినా, ప్రాజెక్టు నిర్మాణం జరిగినా మా పాత్ర ఉంది। మట్టి తవ్వి తీసిన, రాళ్ళు పగలగొట్టి చదువు చేసిన, నిర్మాణం కావలసినటువంటి రాళ్లను అందించిన అది మా వల్లనే సాధ్యమైంది। మేము లేకుండా ఈ బిల్డింగ్లు, ఈ నిర్మాణాలు జరిగేవి కావు। కానీ దీపం కింద నీడ ఉన్నట్టు ఇవాళ మేము మాత్రం